డోర్ టు డోర్ కలెక్షన్ మన ఇందాక ఇంటిగ్రేటెడ్ తూకివాకలో మీరు ఆల్రెడీ చూసిన ప్లాన్ సార్ సర్క్యులర్ ఎకానమీ కలెక్షన్ సార్ ఇక్కడ నుంచి GTS కి పోతుంది సార్. మనం ఈ నేమ్ ఏం పెడుతున్నాం నారాయణ? మీ ముగ్గురు రండి ఇప్పుడు నా ఫ్లైట్ మీకు అర్థాల్సాలి. మీరు మీ నలుగురు రండి, పట్టాభి మీ నలుగురు రండి. పోతూ పోతూ క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎగ్జిబిషన్ కొరకు పరిస్థితి ఎగ్జిబిషన్ కాదు, రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండాలి ఎవ్రీథింగ్. మీరు రండి, ఫ్లైట్ రండి, నేను క్లారిటీ ఇస్తాను. ఓకే అమ్మా. లెగసీ వేస్ట్ కూడా ఓవరాల్గా ఈ కాన్సెప్టే వేరే అమ్మా. 10 ఏళ్ళ మునుపు పెట్టింది, 17, 18 మోడల్ టౌన్షిప్ కింద. అట్లా ఏంటంటే మొత్తం కూడా సెగ్రిగేషన్, సెపరేషన్, ఎవ్రీథింగ్, రీసైక్లింగ్, వన్ ప్లేస్లో అన్ని సొల్యూషన్ చేయండి అన్న. ఒక లెవెల్కి వచ్చి 5 ఏళ్ళు బ్లాంక్ అయిపోయింది. విల్ వర్క్ ఇట్ అవుట్. నమస్కారం. ఏంటా ఏం చేస్తున్నావు? ఇంకో సేవియర్స్ అని వీళ్ళు వాలంటరీగా ఒక గ్రూప్ ఫామ్ అయ్యి సార్. ప్లాస్టిక్ ఎక్కడ మీ నేటివ్ ప్లేస్? చంద్రగిరి. ఇప్పుడు ఏమేం చేస్తున్నావు నువ్వు? సార్ నేను ప్లాస్టిక్ ఫ్రీ తిరుపతి గ్రూప్ లో ఉండి మేము ప్లాస్టిక్ అవేర్నెస్ కల్పిస్తూ వచ్చాం సార్. దాంతోపాటు ఇంకా సర్వీసెస్ వాటర్ మేనేజ్మెంట్ పైన ఇంకా ఇతర ప్లాంటేషన్ పైన కూడా చేయాలని చెప్పేసి ఎక్కువ సేవియర్స్ ఆఫ్ తిరుపతి అని చెప్పేసి పేరు మార్చి రిజిస్ట్రేషన్ చేసుకుని. ఎంతమంది ఉన్నారు మీరు? సార్ ఒక 344 మంది సభ్యులు ఉన్నాం సార్. ఓకే, వీళ్ళ తరఫున మీరు ఒకరిని ఫెలిసిటేట్ చేస్తున్నారు సార్. ఓకే, ఒకరు మాట్లాడండి, చెప్పండి. రావుకేదు పూజ అప్పుడు ఈ బ్యాగ్ లో పెట్టి 5 రూపాయలు పడుతుంది సార్. మనం ఛార్జెస్ 5,000 సార్. టెంపుల్స్ అన్నింటిలో పెట్టి వేస్ట్ మేనేజ్మెంట్ బ్యాగ్ తెలిస్తే వాళ్ళు పోయే పూజలు దానివన్నీ పెట్టి కలెక్టర్ గారు ఇవన్నీ మీరు ఇవన్నీ ఇక్కడ ఇచ్చేయండి. మీరు కూడా ఇలాంటి బ్యాగ్స్ అన్ని ఆల్ టెంపుల్స్ లో కూడా ప్రోత్సహించండి. అలాంటి వెండింగ్ మిషన్స్ పెట్టేయండి. ఇటు కూడా అలాంటి వెండింగ్ మిషన్స్ పెడితే ఈజీగా ఉంటాయి. పెట్టారండి సార్. అన్ని దగ్గర పెట్టమంటారు సార్. నమస్కారం. మీరేం చేస్తున్నారా? హరికృష్ణ సార్, కొత్తపేట మండలం పుత్తనవారిపల్లి గ్రామం, అన్నమయ్య జిల్లా సార్. నేను BFA చదువుకున్నాను. నేను మా ఊరి మీద ఇష్టంతో నేను మా ఊర్లో ఈ యూనిట్ స్టార్ట్ చేశాను సార్. ఏ ఊరు మీది? మాది పుత్తనవారిపల్లి గ్రామం సార్, అన్నమయ్య జిల్లా. ఎన్ని ఉన్నాయి కొబ్బరి చెట్లు? కొబ్బరి చెట్లు మా ఫ్రెండ్ తోట ఉంది సార్, 1.5 ఎకరం ఉంది. దాంట్లో కాయలు నేను తీసుకొని ఆ కాయని పిచ్చుకలకి గూడు తయారు చేస్తాను సార్. ఆ చిప్పల్ని వచ్చి నేను క్రాఫ్ట్ ఐటమ్స్ తయారు చేస్తాను సార్. ఇవి లోకల్ గా మార్కెట్ లో సేల్ చేయడం అట్లా చేస్తాను. దీంట్లో ఉన్న యూజ్ ఏంటంటే రూరల్ గా ఉండే ఉమెన్ కి కన్నా నేర్పించామంటే చిన్న కుటీర పరిశ్రమలాగా చేసుకొని వాళ్ళు ఒక్కొక్కరు ఒక 10,000 సంపాదించుకునేదానికి కూడా అవకాశం ఉంది సార్. ఇప్పుడు నీ అనుభవంలో ఎంత సంపాదిస్తున్నావు? నేను నెలకు 20,000 సంపాదించుకుంటాను. నేను ఆన్లైన్ లో కొంచెం సేల్ చేస్తాను. అంటే ఆ ఒకటి